చేశారు, మీకు ఏం నచ్చింది, ఎందుకు ఒక 2 పాయింట్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఫ్యూచర్ హైదరాబాద్ అంతా ఇక్కడే కనిపిస్తుంది నాకు. ఒకప్పుడు ఉప్పల్ గట్కేసర్ దూరం అన్నారు, పటాన్చెరు బిహెచ్ఎల్ దూరం అన్నారు. బట్ ఇప్పుడు కనెక్టివిటీ ఎక్కువైంది హైదరాబాద్కి. ప్లస్ ఇందులో రిసార్ట్స్ ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్యూచర్లో మనకి డెవలప్మెంట్ బాగుంది. ఇప్పుడు ఒక మన 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇక్కడ 100 రూపీస్ అవుతుంది అనిపిస్తుంది ఫ్యూచర్ డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు కొత్తగా కొనే వాళ్ళకి మీరు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఒకసారి వచ్చి చూడండి, దెన్ జడ్జ్. అంతేనండి, కమ్ అండ్ సీ. మేము చెప్పిన దాన్ని కాకుండా మీ కళ్ళతో చూసి అప్పుడు మేము చెప్పింది ఇంకా ఏముంది ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది వాతావరణం ఎలా ఉంది, అవునా కాదా, కనెక్టివిటీ ఎలా ఉంది అనేది మీకు మీ కళ్ళతో చూసి తెలుసుకుంటారు. సూపర్ సార్, థ్యాంక్ యూ. దాసు గారు, మీరు నాకు చెప్పడం ఏంటంటే ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పారు, చాలా బిజీ షెడ్యూల్ మీది, ఎప్పుడు బిజీ ఉంటారు. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? రియల్గా ఇవాళ రేపు ఉరుకుల పరుగుల జీవితంలో అసలు టైం దొరకట్లేదు అనేది వాస్తవం అండి. అందరికీ 24 గంటలే ఉంటాయి. కాకపోతే అక్కడ ఎప్పుడు మీటింగ్స్, స్కెడ్యూల్స్, ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోతుంది, తిని పనుకోవడం, మళ్ళీ తెల్లారి. బట్ ఇట్లాంటిది ఒక ప్లేస్కి వస్తే దియంగా ఎంత రిలాక్స్డ్గా ఉందంటే అసలు మనం భూమి మీదే ఉన్నామా ఇంకెక్కడ ఉన్నామా అన్నంత చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఇక్కడ యాక్టివిటీస్ చూశారు ఫిజికల్ ఫిట్నెస్ కోసము. అవును. మీ పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ వస్తే మీరు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు వాళ్ళకి, వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ మనకు ప్లాట్ కొన్నాం కాబట్టి రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ కాబట్టి డెఫినెట్గా ఒకసారి ప్లాన్ వేద్దాం ఉంది. ఎందుకంటే ఈ ఏరియా చూశాక ఇక్కడ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ చాలా ఉన్నాయి. సో ఈ మనకి ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో స్కూళ్ళల్లో అప్పుడు గ్రౌండ్స్ ఉండేవి. ఇప్పుడు అసలు ఎక్కడ ఏ స్కూల్లో పెద్దగా గ్రౌండ్స్ ఉండట్లేదు హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ. సో ఇక్కడికి వస్తే కనీసం మంత్లీ 1 టైము పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఈ ఫిజికల్ ఫిట్నెస్ ప్లస్ అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, మంచి ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ ఉంటారని చెప్పేసి నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఐ డెఫినెట్లీ ప్లాన్ 1 డే మంత్లీ వన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దాసు గారు, ఇప్పుడు ఈ కాటేజెస్ ఏవైతే ఉన్నాయో నేను చాలా మందికి, మా ఫ్రెండ్స్ కి, రిలేషన్స్ కి, కొంతమంది అయితే జెన్యున్ గా పాజిటివ్ గా తీసుకున్నారు, కొంతమంది అయితే ఇది ఉన్నాయా, ఇవి కడతారా, ఇది ఏఐ టెక్నాలజీయా, ఇలాంటి డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు మీరు కళ్ళ ముందు లైవ్ చూస్తున్నారు. అవును. వాళ్ళకి మీ స్పందన ఏంటి? నిజంగా కట్టిన ఇల్లేనండి, నిజంగా కాటేజెస్ ఉన్నాయి. అంటే నేను ఒక కస్టమర్ ఇక్కడ. సో ఈ కాటేజెస్ చూశాక ఇంత తొందరగా వీలైతే తొందరగా మా ఫ్యామిలీ, మా భార్య, పిల్లల్ని తీసుకొద్దాం అనిపిస్తుంది. ఇవి ఏఐ టెక్నాలజీ చూపించాయి కాదు, నిజంగా ఎక్కడ ఉన్నాయి అట్లా అన్ని ఫెసిలిటీస్. ఒక కాటేజ్లో, సింగిల్ కాటేజ్లో 4 మెంబర్స్ ఈజీగా ఉండొచ్చు. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, లంచ్ ఉంది, ఇక్కడ డిన్నర్ ఉంది. సో ఇవి నిజంగా ఉన్నాయి. అసలు నాకైతే ఇక్కడ రావాలనిపిస్తుంది, ఎందుకంటే ఈ చెట్లు, ఈ చల్లగాలి చాలా బాగుంది. మీరు చెట్లు అన్నారు, ఈ చెట్లు గురించి చెప్పారు కాబట్టి మీరు ఇంతకు ముందు కూడా నాతో చెప్పినప్పుడు రైతు కుటుంబం మీది, అవును, మీ పూర్వీకులు చేసింది. సో ఇప్పుడు 5 ఏళ్ళకి ఈ చెట్లు పెరిగినది చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఇక్కడ ఊర్లలో తప్ప పట్టణాల్లో ఇట్లాంటి చెట్లు అసలు ఎరగమండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు చూస్తే, ఈ చెట్టు వచ్చేసి అడివేప చెట్టు అంటారు. అసలు ఇది చాలా అరుదు, కనిపించదు ఇవాళ రేపు. దీని కొమ్మలు, ఆకు, దీంట్లోంచి కాయలు వస్తాయి. ఇప్పుడు లేవు కాయలు. ఆ కాయల్లో ఆయిల్ వస్తుంది, చాలా మెడిసిన్స్ లో వాడతారు. అసలు ఇట్లాంటి చెట్లు ఇక్కడ ఇంత ఏపుగా పెరిగాయంటే నాకు ఆశ్చర్యం. దీంట్లో ఒక్కొక్క చెట్టు, మెయిన్లీ శ్రీగంధం చెట్లు, ద కాస్ట్లీయెస్ట్ ట్రీ, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఇది ఎట్లా పెంచారు, మనం ఇళ్లలో పెరగవే అని నాకు ఆశ్చర్యంగా ఉంది. అవును సార్, మనము యూజ్ చేసే టెక్నాలజీ పరంగా కానీ, మనము ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఈ చెట్లకి ఏంటి అనేది మీకు కళ్ళ ముందు చూస్తున్నారు. అవును. చాలా మంది ఏంటంటే దీని గురించి తెలియక ఏదేదో ఊహించుకుంటున్నారు. మీరు చాలా కరెక్ట్గా అయితే ఆన్సర్ చెప్పారు. దీనికి మీ దగ్గర నుంచి వచ్చిన స్పందన చాలా మందికి ఇది హెల్ప్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగానండి, థ్యాంక్ యూ. దాసు గారు, చెప్పండి. ఇలాంటిది మీ జీవిత కాలంలో ఎప్పుడైనా ఇన్ని ఫ్యూచర్స్, ఇన్ని బెనిఫిట్స్, ఇలాంటి మీరు ఎన్నో ఇన్వెస్ట్మెంట్లు చేశారని ఇంతకుముందు చెప్పారు నాకు, మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇలాంటిది ఎక్కడైనా చూసారా? ఫస్ట్ మెయిన్ పాయింట్ చెప్పాలి అంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఎవరికైనా. ఇట్లాంటి చోటు ఇంకోటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, నేను చూస్తున్నాను నా కళ్ళ ముందు. సీతాఫల్, దానిమ్మ, నిమ్మ, అసలు చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. సపోటా, గువావా, అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. మనిషికి ఇక్కడికి వస్తే 3 మెయిన్ థింగ్స్ అండి మనిషి బతికేది: ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఆ 3 ఇక్కడ దొరుకుతాయి ష్యూర్. నేనైతే అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, ప్లాంటేషన్ ఉంది,
ఇంతకంటే ఏం కావాలి? లేకపోతే ఏ రీజన్తో మీరు ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ? రామ్ గారు నిజంగా చెప్పాలంటే మీరు చర్చ చెప్తుంటే అక్కడ ఏంట్లే అనుకున్నాను, కానీ ఒక్కసారి వచ్చి చూశాక దీని అమ్మ జీవితం ఇక్కడ అసలు ప్లాట్ లేకపోతే ఎందుకు జీవితం అనిపించిందండి. అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం 3 నాకు ప్లేస్ నచ్చింది, అందుకని ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా బెస్ట్, అందుకని కొనాలనిపించింది. సూపర్ అండి దాసు గారు, నిజంగా వాస్తవాలు చాలా చెప్పారు. మీ యొక్క ఈ సందేశాలన్నీ కూడా మా కస్టమర్స్కి కానీ కొత్తగా కొనాలి అనుకునే వాళ్ళకి కానీ చాలా హెల్ప్ అవుతుంది. అడగంగానే నాతో పాటు ఈ వీడియోలో ఇంటర్వ్యూకి అంటే కూడా మీరు రెడీ అయినందుకు నా తరపున స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ఆనర్ అండ్ ప్లెజర్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఉండేది చందానగర్ అండి? అవును. చందానగర్ నుంచి ఇప్పుడు కూకట్పల్లి అటువైపు వాళ్ళందరూ ఏమంటారంటే చాలామంది ఇవి చాలా దూరము అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు దూరం ఏం లేదండి. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ సిటీ, ఫాస్ట్ గ్రోయింగ్. ఎక్కడో అమెరికాలో 1000 కిలోమీటర్ దూరంలో ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీస్ పెట్టగాలేంది, మనం పక్కనే ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకు కొనుక్కోకూడదు? అంటే హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల ఏరియాలు గ్లోబల్గా రికగ్నైజ్డ్ అనమాట. ఏంటి బెస్ట్ సూటబుల్ ఏరియా అని, సేఫెస్ట్ ఏరియా అని. సో అది డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉంది. అమెరికా వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టగాలేంది, మనం ఆ చుట్టుపక్కల ప్లాట్లు ఎందుకు కొనుక్కోకూడదు? ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి, వాళ్ళు మ్యారేజ్కి వచ్చేసరికి ఇది పెద్ద అసెట్ అయిపోతుంది. కరెక్ట్గా చెప్పారండి దాసు గారు. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్ యూ అండి. మా గోరాంచి రిసార్ట్కి వచ్చి ఇన్వెస్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. నేను దాసు గారు అని చెప్పి ఇవాళ ఆయన మాటల్లో మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నానండి, ఇది ఎమర్జింగ్ మార్కెట్. హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ మార్కెట్. హైదరాబాద్లో కొనాలంటే ఇవాళ ఉన్న రేట్లకి మనం కొనలేము. కొన్నా కూడా ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్లాట్, ఒక ఫ్లాట్, ఒక హౌస్ కొనుక్కుంటాం. పిల్లల కోసం అయితే ఇలాంటి ప్లేస్ అనేది యాప్ట్ అండి. వాళ్ళకి ఈ శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఇన్కమ్తో పాటు, రిసార్ట్ మెంబర్షిప్తో పాటు, ప్లాట్ అప్రిసియేషన్, ఈఎంఐ బెనిఫిట్స్, ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అంటే ఫుల్ అమౌంట్ కట్టుకోలేని వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సదుపాయము. అలాగే చూసుకుంటే దీంట్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. సో అందుకోసం అని చెప్పి రండి, చూడండి, వినండి, నచ్చితేనే కొనుక్కోండి, ఇన్వెస్ట్ చేయండి మీ పిల్లల కోసం, మీ ఫ్యూచర్ కోసం. థ్యాంక్ యూ.